మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పార్టీ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. నూతనంగా నిర్మించిన మార్కెట్లో గదుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తూ నిరసన చేపట్టారు. వీఆర్ఎస్ హయాంలో మార్కెట్లను మా ప్రభుత్వమే మంజూరు చేసిందని, కానీ గడ్డం వినోద్ కుమార్ తమ అనుచరులకు గదులు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా అర్హులను గుర్తించి వారికే దుకాణాల గదులను కేటాయించాలని దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. అవినీతి పాలన జరుగుతుందనడానికి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఈ దుర్భరమైనటువంటి దుర్విష్టమైనటువంటి పాలన జరుగుతున్నదో, అవినీతి పాలన జరుగుతున్నదో, అట్లాగే రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా బెల్లంపల్లిలో మరి ఏ విధంగా జరుగుతుందో, బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ బెల్లంపల్లి టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మొట్టమొదటిగా 2 కోట్ల రూపాయలతోని 2018లో అమౌంట్